శుభములు కలుగు నీకు. ప్రాణరక్షణ మానరక్షణ కోసం చేసిన పనిని నేరంగా పరిగణించకుండా ఇంతకు ముందు ఎన్నో కోర్టులు తీర్పులు చెప్పాయి. అదేవిధంగా సునైనాను కూడా నిర్దోషిగా భావించవలసిందిగా కోరుతున్నాను. అప్పుడు కళ్యాణి మీద మోపిన అభియోగం కూడా నిరాధారమైనది యువర్ ఆనర్. తనని అండర్ కవర్ ఆపరేషన్కి నియమించిన ఐపీఎస్ ఆఫీసర్ అనుష గారికి కళ్యాణి ఎప్పటికప్పుడు కేస్ డీటెయిల్స్ అప్డేట్ చేస్తూ వచ్చింది. ఆ విషయాన్ని ఈ మధ్య డ్యూటీలో రీజాయిన్ అయిన అనుష గారే కన్ఫర్మ్ చేశారు. ఆవిడే ఈ విషయం మీద క్లారిటీ ఇస్తూ ఈ లెటర్ రాశారు. ఈ కేసులో వాదనలన్నీ విన్న తర్వాత ఈ కోర్టు ఒక నిర్ణయానికొచ్చింది. ప్రణయ్ హత్యానేరం కింద నమోదైన ఈ కేసులో కళ్యాణి ఏ తప్పు చేయలేదని నిర్ధారణకు రావడం జరిగింది. కళ్యాణికి పోలీస్ ఉద్యోగం కోసం ట్రైనింగ్ పొందే అర్హత ఉందని నిర్ధారిస్తూ వచ్చే సంవత్సరం ఆమెను పోలీస్ ట్రైనింగ్కి తీసుకోవాల్సిందిగా పోలీస్ శాఖని ఆదేశించటమైనది. ఇక సునైనా విషయానికొస్తే ప్రణయ్ను హత్య చేసింది సునైనా కాదని ప్రాసిక్యూషన్ వాదనను లాయర్ జ్యోతి గారు నిరూపించారు. కాబట్టి సునైనా ఈ నేరం చేయలేదని కోర్టు నమ్ముతుంది. కానీ అంతకుముందు ప్రణయ్ మీద చేసిన హత్యా ప్రయత్నాన్ని మాత్రం కేవలం తన మాన ప్రాణాలని రక్షించుకోవాలని చేసిన ప్రయత్నంగా ఈ కోర్టు భావించటం లేదు. మాన ప్రాణాలను కాపాడుకునేవారు ఎవరైనా ఆ నేరం చేశాక అక్కడి నుంచి తప్పించుకుని వచ్చేస్తారే కానీ జరిగిన నేరాన్ని జరగలేదని చూపించే ప్రయత్నం చేయరు. అక్కడి సాక్ష్యాలను ఆధారాలను చెరిపేయాలని చూడరు. ముద్దాయి సునైనా అక్కడి ఆధారాలను చెరిపేయాలని ప్రయత్నించింది అనేది నిజం. అది ఒక నేరపూరితమైన మనస్తత్వానికి ప్రతీకగా భావించి అలాంటి భావాలను చెరిపేయాలనే ఉద్దేశంతో ఈ కోర్టు సునైనకి 6 నెలలు సాధారణ జైలు శిక్ష విధిస్తోంది. అలాగే ఈ కేసులో ఫోరెన్సిక్ రిపోర్ట్లని ఫ్యాబ్రికేట్ చేయడానికి ప్రయత్నించిన వాళ్ళెవరో తెలుసుకోవాల్సిందిగా మరియు ప్రణయ్ను హత్య చేసిన హంతకులు ఎవరో కనిపెట్టవలసిందిగా కోర్టు పోలీస్ శాఖను ఆదేశించటమైనది. అమ్మా, నువ్విలా బాధపడుకో. మనం చేయాల్సిందంతా చేశాం. అత్తయ్య, మీరిలా బాధపడితే ఇదంతా నా వల్లేనేమోనని నాకు బాధగా అనిపిస్తుంది. అవునండి, ఇదంతా నా వల్లే. అయ్యో, అలా అనకమ్మా. నువ్వే గనక లేకపోతే సునైనకి చాలా పెద్ద శిక్ష పడేది. కళ్యాణికి కూడా
పోలీస్ అయ్యే అవకాశం మళ్ళీ దొరికేది కాదు. నిజంగా ఆ భగవంతుడి సాక్షిగా చెప్తున్నాను, నీ వల్ల మా కుటుంబానికి చాలా పెద్ద మేలే జరిగిందమ్మా. అమ్మా సునైనా, జాగ్రత్త. వెళ్ళొస్తాను బావగారు. వస్తానక్క. ప్రణవాలయ పాయి పరిపాలయ పరమేశి కమలాలయ శ్రీదేవి కురిపించవే కరుణాంబురాసి ధీం తారా ధీం ధీం తారా జతులతో ప్రాణమే నాట్యం చేసే గతులతో నామశతం మూల నతులతో నా పైన నీ చూపు ఆపేలా శరణంటినే జనని నాద వినోదిని భువన పాలినివే అనాథ రక్షణ నీ విధి కాదటే మొరవిని చేరవటే ఏంటి కృష్ణ తులసి, కేసు గెలిచేస్తున్నామని ధీమాతో కోర్టుకొచ్చారు కదా మీరంతా? ఈ జ్యోతి మిమ్మల్ని గెలిపించేస్తుందని, నీ కూతుళ్ళిద్దరినీ సేవ్ చేస్తుందని చాలా ఆశలు పెట్టేసుకున్నా. రాత్రి నాతో కాళ్ల బేరానికి వచ్చినప్పుడే చెప్పాను కదా, నీ కూతుళ్ళకి శిక్ష వేయిస్తాను అని. ఇప్పుడేం జరిగింది? నీ కూతుళ్ళకి శిక్ష పడింది. సునైనకి శిక్ష పడింది అని మీరు సంబరపడుతున్నారు, కానీ మేము చాలా పెద్ద శిక్ష నుంచి సునైని తప్పించుకుందని సంతోషపడుతున్నాం. మీ మొహాలు చూస్తుంటేనే అర్థమవుతుంది మీరెంత సంతోషంగా ఉన్నారో. మా చెల్లికి పడింది అతి చిన్న శిక్ష అయినా మేమది కూడా పడకూడదని కోరుకున్నాం. నువ్వు శిక్ష నుంచి తప్పించుకున్నా, సునైనకి పడిన శిక్ష వల్ల మీరందరూ జీవితాంతం బాధపడతారు. తనకి జడ్జి వేసిన శిక్ష కంటికి మాత్రమే కనపడుతుంది, కానీ కనపడని శిక్ష, అసలైన శిక్ష జైలు నుంచి బయటకొచ్చాక పడుతుంది. అర్థం కాలేదా? జైలు శిక్ష అనుభవించి బయటకొచ్చాక తనని పెళ్లి చేసుకోటానికి ముందుకి ఎవరొస్తారు? ఈ ఊరి జనం తన గురించి ఏమని మాట్లాడుకుంటారు? ఇన్నేళ్లుగా కాపాడుకుంటూ వచ్చిన మీ ఇంటి పరువు ఏమవుతుంది? ఇంకా వీళ్ళ పరువు మొత్తం గంగలో కలిసిపోయినట్టేనమ్మా. ఆల్రెడీ చచ్చిపోయారు, ఇంకా మనం కొట్టాల్సిన అవసరం లేదు. పద వెళ్దాం.
అమ్మా, మనం వెళ్ళేటప్పుడు హాసిని చాలా మాట్లాడింది కదా. మీకు నేను ఎదురొచ్చేసానుగా, సో ఖచ్చితంగా మీకు చెడే జరుగుతుంది. ఐ విష్ యూ వెరీ బ్యాడ్ లక్. న్యాయం మా వైపు ఉంది, దేవుడు మా వైపు ఉన్నాడు. మీరు ఖచ్చితంగా కేసు ఓడిపోతారు. అక్కడ ఉన్నది లాయర్ జ్యోతి. మీరేం చేసినా ఎంత చేసినా వాటన్నిటినీ తిప్పికొడుతుంది. ఖచ్చితంగా మా అమ్మ వాళ్ళే గెలుస్తారు. ఇప్పుడు వెళ్ళి తనకి స్ట్రాంగ్ రిటార్ట్ ఇస్తాను చూడండి. ఏంటి పెద్ద హీరోలా బిల్డప్ ఇస్తున్నావు? హీరోని కాబట్టే బిల్డప్ ఇస్తున్నాను. నువ్వు హీరో ఏంట్రా, లొట్టు పిట్టగాడివి. గెలిచిన వాడు హీరోనే అవుతాడే పొట్టిపోతాం. గెలిచావా? ఆ గుడ్ న్యూస్ ముందు నీకు చెప్పాలని డైరెక్ట్గా నీ దగ్గరికే వచ్చాను. ఏంటి ఏమన్నా? దేవుడు న్యాయం నీ వైపు ఉన్నాయా? లాయర్ జ్యోతి గొప్పదా? మీ అమ్మ గెలుస్తుందా? అంటే సునైనాకి శిక్ష పడిందా? ఎస్. ఎంత శిక్ష పడింది? సునైనికి హత్య ప్రయత్నం చేసినందుకు 6 నెలల జైలు శిక్ష పడింది. మరి కళ్యాణి అక్క? ఏదో లక్కీగా కళ్యాణిని జడ్జి గారు మందలించారు. అందుకే శిక్ష వేయకుండా వదిలేశారు. అంటే సునైనాకి హత్య నేరం కింద శిక్ష పడలేదుగా? ఏం జరిగినా సునైనా అయితే జైలుకు వెళ్ళిపోయింది. మీ అమ్మ కోర్టు బయట కూలబడి ఏడ్చింది. మా అమ్మ మీద మీ అమ్మ గెలుస్తుంది అని అన్నావు. నీ ఎదురు మాకు చెడు చేస్తుంది అన్నావు. కానీ మా అమ్మ గెలిచింది, మీ అమ్మ ఓడిపోయింది. మాకేం మంచి జరిగింది. మీకు మంచి జరిగిందో లేదో నాకు తెలీదు, కానీ కళ్యాణి అక్కకి శిక్ష పడలేదు. సునైనాకి 6 నెలల శిక్ష పడింది. అంటే మాకు కూడా ఎంతో మంచి జరిగినట్టే కదా? అలా అనుకుని సంతోషపడి కనిపించినా జైలుకెళ్లిన సునైన గుర్తుకొచ్చిన ప్రతిసారి మీ అమ్మ, మీ అక్కలు, నువ్వు అందరూ ఖచ్చితంగా బాధపడతారు. అదే మాకు కావాలి. సునైన బయటకొచ్చాక కూడా మీ వాళ్ళెవరూ ఊరి జనం ముందు తలెత్తుకొని ఇదివరకులా పొగరుగా తిరగలేరు కదా. అది మాకు కావాలి. అందుకే మా అమ్మ మీ మీద కేసు పెట్టింది. ఇప్పుడు అనుకున్నది సాధించింది. నా వీడియో నీ దగ్గర పెట్టుకుని నన్ను మీ ఇంటికి పూజకి తీసుకువెళ్ళావు. మా అమ్మ ముందు నన్ను వెధవని చేశావు. వాటన్నింటికి ఇదే రిటార్ట్. ఇక నుంచి అలాంటి పిచ్చి పనులు చెయ్యకు. చేశావంటే ఇలాంటి స్ట్రోకులు ఇంకా ఇంకా తగులుతాయి. మైండ్ ఇట్. హలో, ఇప్పుడే ఇస్తాను మేడం.
ఇది నీ బదులు పనిచేయదంట. ఏమే మంగా, నీకోసం కాల్ చేశారు. ఇన్స్పెక్టర్ దుర్గా గారి మనిషి. ఏయ్, దీంతో మొత్తం బాత్రూంలు కడిగించండి. కడగకపోతే దీన్ని నేనున్న బ్యారెక్కి లాక్కురండి. అక్కడ దీంతో ఏం చెయ్యాలో అదే చేయిస్తా. హలో మంగా, నాకు ఆ జైల్లో జరగాల్సిన పని ఒకటుంది. దుర్గా నీతో మాట్లాడమని చెప్పింది. పనేంటి? పైసలెంత? ఈరోజు ఆ జైలుకి సునైనా అని ఒక కొత్త ఖైదీ వస్తుంది. చేసే గతులతో నామశతం మూల అది 6 నెలలు అక్కడే ఉంటుంది. పైన నీ చూపు ఆపేలా శరణంటినే జనని నాద వినోదిని భువన పాలినివే. సునైనా అమాయకురాలు, భయస్థురాలు అని నిర్లక్ష్యంగా ఉండొద్దు. అది భయంగా ఉంటూనే భయంకరమైన మర్డర్ చేయగలదు. జాగ్రత్తగా డీల్ చేయి. ఏంటి కేసు? చూడ్డానికి అమాయకంగా బాగా చదువుకున్న దానిలా ఉన్నావు. నీకేం అవసరం వచ్చింది ఇలా మర్డర్ అటెంప్ట్ చేయడానికి? ఏయ్, ఈమెనంతా చెక్ చేసి యూనిఫామ్ ఇచ్చి లోపలికి పంపించండి. అంతా చెక్ చేస్తారా? చూడు, నువ్వు భయపడినట్టు నటించిన జైల్లోకొచ్చిన ఖైదీని మొత్తం చెక్ చేయడం ఇక్కడ రూలు ఎవరికైనా ఒకటే. భవానీ, హే, ఆ చైన్ కమ్మలతి. ఇప్పుడే ఇంత భయపడిపోతుంటే లోపల చాలా డేంజరస్ క్యాండిడేట్లు ఉన్నారు. వాళ్ళని ఎలా తట్టుకుంటుందో. కొత్త పిట్ట, కొత్త పెళ్లి కూతురులా చాలా లేతగా ఉంది.
అంటే దీని ఇలాగే తినేస్తావాక? ఇది నా బంగారు కోడి పెట్ట. దీన్ని ఒక్కసారి తినేయకూడదు. కొంచెం 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 నంచుకు తినాలి. అంతేనా సునైనా? మంగా ఇప్పుడేగా వచ్చింది, ఇప్పుడు వదిలేయ్. పద. ఈ కోర్టు సునైనకి 6 నెలలు సాధారణ జైలు శిక్ష విధిస్తోంది. వెలో దా ముందుకురా. వదలండి, వదలండి. ఏయ్, నువ్వు ఎంత అరిచినా ఇప్పుడు ఎవ్వరూ రారు. నాకు తప్పు చేయొద్దని చెప్తావా?